వర్షాల పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. మరో 2-3 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. పలు చోట్ల పంటలు కూడా దెబ్బతిన్నాయి. కలెక్టర్లు, అధికారులు తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రికి వివరించారు సీఎంఓ అధికారులు. ఏపీలో వర్షాల పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో అక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. మరో 2-3 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలి అని సూచించారు. ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. పలు చోట్ల పంటలు కూడా దెబ్బతిన్నాయి. కలెక్టర్లు, అధికారులు తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రికి వివరించారు సీఎంఓ అధికారులు. ఇక ఏపీలో వర్షాభావ పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించినట్టుగా తెలుస్తోంది. అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో అక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై సీఎం చంద్రబాబు పలు సూచనలు చేశారు. మరో 2-3 రోజుల పాటు ఈ భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించడం జరిగింది. అలాగే ఇప్పటికే కురుస్తున్నటువంటి వర్షాలతో పలు ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. అలాగే పలు చోట్ల పంటలు కూడా దెబ్బతిన్నాయి. కలెక్టర్లు, అధికారులు తీసుకుంటున్నటువంటి చర్యలను ముఖ్యమంత్రికి వివరించారు సీఎంఓ అధికారులు.